3 times. అది కూడా డాడీ తిడతారేమో అని చెప్పేసి ఒకసారి మగధీరా, ఇంకొకటేమో కాకియా, సూర్య గారి తమ్ముడు గారిది మూవీ అది. రకుల్ ప్రీత్ సింగ్ ఉంటారు అందులో. ఇంకొకటి ఏదో మూవీ. ఈ 3 movies కే వెళ్ళాము. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు డాడీ వాళ్ళు తీసుకెళ్ళడం తప్పితే వేరే వాళ్ళతో వెళ్తాం తెలీదు. ఇంటర్ డేస్ లో మొత్తం లేడీస్ కాలేజే కాబట్టి కాలేజ్ ఇంటికి ఉండేది. సో డాడీని అడగాలంటే గజ గజ కొనికేదాన్ని. అవునా? తర్వాత డాడీ సింపుల్ గా వెళ్ళి రా అనేవాళ్ళు. ఓకే. ఆ టెన్షన్ మళ్ళీ సినిమా థియేటర్ లో ఉండేది. ఇంత ఈజీగా ఓకే అన్నారంటే ఇంటికి వెళ్ళాక ఏమంత అంటారా అనే భయం ఉండేది. తర్వాత ఇంకా డాడీ లైట్ ఏమనలేదు. అంటే లైక్ ఏదైనా ఉంటే ముందు ఆయనకి చెప్పి వెళ్ళాలి, చెప్పకుండా వెళ్తే చాలా కోపడతారు. ఇంటర్లో అలానే ఒక పని చేశాను. అంటే ఎగ్జామ్స్ రాస్తారు కదా 10th అయిపోయిన తర్వాత సమ్ ఇంటర్ కాలేజెస్ కి. 2 exams కి ఏమో చెప్పాను, 3rd exam కి బాయ్ రెడీ అని అన్నాను. ఎక్కడికి అని అన్నారు. అదే మొన్న 2 exams రాశాను కదా, అట్లాంటిదే 3rd ఫ్రెండ్స్ తో వెళ్తున్నానంటే సరే వెళ్ళరా. ఆయన చెప్పకుండా మీరు ఫీజు కట్టేశారు? కట్టేశాను. మమ్మీ ఇచ్చింది ఆ అమౌంట్ డ్రా నుంచి తీసుకొని నేను కట్టేశాను. తర్వాత వెళ్ళిరా అన్నారు, వెళ్ళొచ్చాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క కాలేజ్ ఫీజు కూడా నా చేత్తో నేను కట్టలేదు. అంటే ఆయన మీకు చెప్పకుండా చేశారు కాబట్టి లైఫ్ లో కట్ అయిపోతుంది నాకు, మళ్ళీ అది రిపీట్ అవ్వటాలు ఉండదు. ఓకే. ఏదైనా అంతేనా? ఏదైనా అంటే మేబీ ఆయన చెప్పేది అలానే ఉంటుంది. ఫ్రీడమ్ ఇస్తారు, దాన్ని మిస్యూజ్ చేస్తే మాత్రం కట్ అయిపోతే ఇంకా లైఫ్ లాంగ్ కట్టే. మిస్యూజ్ చేసే అవసరం కూడా రాలేదు, అలానే ఉంచారు దాన్ని. ఓకే. రీసెంట్ గా చూసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ? యాక్చువల్లీ గుంటూరు కారంకే వెళ్ళాలి. ఓకే. గుంటూరు కారంలో మీరు ఉన్నారు కదా, అందుకే వెళ్ళాలి. బట్ అదేంటి మరి వెళ్ళాలి కదా. అంటే లైక్ రికార్డింగ్ స్టూడియోలో ఆల్రెడీ మేము చూసాము. మేబీ ఆ ఫీల్ తోనే ఏమో తెలియదు. అంటే ఒక డౌట్ ఉంటుంది, మూవీ రిలీజ్ అయిన తర్వాత మనం ఉన్నామా లేదా, ఎడిటింగ్ లో పోయామా? లేదు, ఉన్న తర్వాతే వాయిస్ తీసుకుంటారు. ఓకే ఓకే. సో అక్కడ ఆల్రెడీ విజువల్స్ చూపించాను, మమ్మీ డాడీ వాళ్ళు వెళ్ళేసి చూసారనమాట. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయని మీరు చెప్పారు. అంటే మంచి ఏమైనా వస్తే చేస్తాను. ఇదంటే నాకు ఫస్ట్ కాల్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఓకే. ఇంట్రెస్ట్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే లైక్ అదే అంటున్నానండి, ఒక దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ కి అడిగారు. అడిగినప్పుడు అది మొత్తం ట్రెడిషనల్ దేవుడికి సంబంధించింది. అది ఓకే. లేడీ మీద వెళ్తుంది అని చెప్పేసి అని అన్నారు. దాంట్లో కొంచెము వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించి ఒకటి ఏదో చెప్పారు. సో నేను ఆ సీన్ కి ఒప్పుకోలేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. సో తర్వాత నాకు ఒక 3rd person ఫోన్ చేసి, నువ్వు అవ్వాలనుకుంటే ఇట్లాంటివన్నీ అసలు పట్టించుకోకూడదు, మూవీ అన్నాక అవన్నీ కామన్, అట్లాంటి సీన్స్ ఉంటాయి అని చెప్పేసి అని అన్నారు. లేదు. అయితే నేనేమన్నానంటే లైక్ నేను చేస్తాను, బట్ ఎలా అంటే సౌందర్య వెంకటేష్ గారు పవిత్ర బంధంలో ఎలాంటి సీన్స్ ఉన్నాయో అలాంటి చూసినప్పుడు ముచ్చటగా చూడాలనిపిస్తుంది. కొన్ని మూవీస్ లో చూసేది అది వేరేగా వల్గారిటీగా కనిపిస్తుంది. సో చేసేది ఏదైనా నీట్ గా ఉండేటట్టయితే చేస్తానండి అని చెప్పాను. సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాను, వదిలేసారు అలా. ఓకే. మళ్ళీ వాళ్ళు ఏమి ఓకే మీరు చెప్పినట్టు ఏమన్నా చేంజ్ చేద్దాము అప్రోచ్ అవ్వడం ఏం లేదు. మూవీ మన మాట ఎందుకు వింటారని, మనం కాకపోతే 1000 మంది దొరుకుతారు వాళ్ళకి. ఓకే. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఏదో చెప్పారు కూడా, మీరు కేరళ స్టోరీ, కేరళ డైరీస్ కూడా మీకు బాగా నచ్చిన మూవీ అని అన్నారు. ఎందుకు? అంటే బయట ఏం జరుగుతున్నాయి అనేది మన న్యూస్ లో వార్తల్లో కొంతమందే చూస్తారు. మూవీ ప్రకారంగా చూపిస్తే వేలల్లో చూస్తారు, లక్షల్లో చూస్తారు. సో అలాంటి మూవీ చేయడానికి అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ప్రియారిటీ ఇస్తాను. బట్ మనకి అంతగానో రావు అనుకోండి, బట్ ఒకవేళ వస్తే మాత్రం అలాంటి మూవీస్ చేస్తాను. ఇప్పుడు ఏమైనా రెడీగా ఉన్నాయా అన్న ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి మూవీస్? లేదండి, అంటే అడిగి పెట్టారు కానీ కన్ఫర్మేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఓకే. మేబీ అంటే రోల్స్ అవి ఎలా ఉన్నాయి మిమ్మల్ని అడిగిన వరకు ఇప్పటి వరకు? లాయర్ కి సంబంధించి, పోలీస్ సంబంధించి. ఆబ్వియస్ గా మీరు ఒప్పేసుకుని ఉంటారు, లాయర్ పోలీస్ అంటే. ఓకే. ఈ మూవీ సైడ్ వెళ్తానంటే కూడా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఎలా ఉంది? అంటే డిసిషన్ మేకింగ్ అనేది నాది కరెక్ట్ ఉంటుందని నాన్నగారు ఎప్పుడు నమ్ముతారు. ఓకే. అన్నయ్య వాళ్ళు కూడా తెలియకుండా ఏది దేనికి స్టెప్ వేయదు అనేది ఒక చిన్న నమ్మకం. సో ఏదైనా ఉన్నా చెప్తాను, నాకు నేను కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి డిస్కస్ చేస్తాను అన్నయ్యతో, జడ్జి అన్నయ్యతోను, లాస్ట్ అన్నయ్యతో చెప్తాను. అన్నయ్య వాళ్ళు ఓకే అంటే ప్రొసీడ్ అవుతాను. ఓకే. మీరు ఇన్స్టాగ్రామ్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర ఎక్కడ కూడా మీరు బాగా ఇబ్బంది పడి ఎందుకు స్టార్ట్ చేశానా, లేదంటే క్విట్ అవుదాము, వద్దు మన వల్ల కాదు అనుకున్న మూమెంట్ ఏమన్నా ఉందా? అసలు ఏదైనా సాడ్ మూమెంట్? లేదండి.
ఇది మీ జర్నీలోనే లేదు. అసలు లేదు. అంటే అక్కడ వరకు స్టేజ్ వరకు వెళ్ళను. ఓకే, ఎక్కువ తీసుకోరు. తీసుకోను. అంటే ఎలా వచ్చింది ఆ స్టెబిలిటీ? కామన్గా ఏంటంటే మా అన్నయ్యకి ఒకసారి చూపించినప్పుడు మిగతా 100 మంది పొగిడింది ఎందుకు పట్టించుకోవు నువ్వు, వాడిది ఒక్కడిది ఎందుకు పట్టించుకుంటావు, లైక్ డిలీట్ అండ్ బ్లాక్ అంతే కదా. సో మేబీ సో మీకన్నా ఎక్కువ పాజిటివిటీ మీ చుట్టూతా ఉంది. ఓకే, అంటే పాజిటివిటీ ఎక్కువ మీ చుట్టూరా ఉంది అనమాట. అయితే ఇప్పుడు ఫ్యూచర్ ఒప్పుకున్నారు, ప్రెసెంట్ రెడీగా అయితే ఏం లేవు మూవీస్లో. మీకు బాగానే ఇంట్రెస్ట్ అయితే యాక్టర్గా? ఏదన్నా మంచి క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. హీరోయిన్ క్యారెక్టర్స్ అది చెప్పండి, అది కూడా మీకు నచ్చాలి. పవిత్ర బంధంలో సౌందర్య అంటే అంత రేంజ్ లో మనకి రావాలండి, ఏదో చిన్న చిన్న రాకూడదని ఏముంది, సిస్టర్ ఆర్ అక్క అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చినా ఓకే, ఐ ఫెల్ట్ హ్యాపీ. మంచి క్యారెక్టర్ లో ఒక్క మూవీలో కనిపించినా చాలు, అంతే. లక్ష్మి మూవీలో ఆడు కనిపిస్తారు చూడండి, అన్నయ్యకి సపోర్టివ్ గా. బ్రహ్మానంద లక్ష్మి మూవీలో, లక్ష్మి వెంకటేష్ గారి మూవీలో సిస్టర్ క్యారెక్టర్ చేస్తారు చూడండి, అదే ఇంజన్స్ అన్ని ఆపిచ్చేసేసి అవతల పర్సన్ చెప్తూ కొడతారు ఆవిడ. ఓకే, ఇంకా మనం చూస్తున్నాం భారతి ట్రాక్టర్ కూడా డ్రైవ్ చేసేస్తున్నారు, లారీ డ్రైవ్ చేస్తారంట, బైక్ డ్రైవ్ చేస్తారట. ఏంటిది? నాన్నగారు నేర్పించారు. అవునా? చిన్నప్పుడు మమ్మల్ని ఎక్కించుకొని తిరిగేవాళ్ళు, బండి మీద ముందు కూర్చోబెట్టినప్పుడు హ్యాండిల్స్ ఇవ్వటము, అలా డాడీ డ్రైవ్ చేసే టైంలో ముందు కూర్చోబెట్టేవాళ్ళు. అప్పుడప్పుడు టక్కుని ఇట్లా బ్రేక్ నొక్కినప్పుడు వేలు కూడా నలిగిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలా పట్టుకుంటారు కదా అక్కడ. ఓకే, బైక్ అంటే మనం కొంతమందిని చూస్తున్నాము, ట్రాక్టర్ కూడా డ్రైవ్ చేస్తున్నారు, లారీ కూడా డ్రైవ్ చేస్తారట. అంటే అదొక డ్రీమ్ లాగా ఉండేది అనమాట, నాన్నగారిని ఎక్కించుకొని తిప్పాలి అని చెప్పేసి. ఒక దాంట్లో నాన్నగారిని ఎక్కించుకొని తిప్పిన బ్లాగ్ కూడా యూట్యూబ్ లో పెట్టారు. ఓకే, లారీ అంటే ఒక్క సిచ్యువేషన్ లో కొంచెం ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు లారీ తీసుకున్నారు నాన్నగారు. ఓకే, సో అప్పుడు డ్రైవర్ కూడా ఎవరు లేరు, నాన్నగారు అన్నయ్య ఇలానే కష్టపడ్డారు కొన్ని డేస్. సో ఆ టైంలో నాకు అన్నయ్యకి నేర్పించేశారు. అన్నయ్యతో పాటు ఈక్వల్గా మీరు కూడా నేర్చేసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ హాస్టల్ బిజినెస్ కూడా పెట్టామని చెప్పారు. అప్పుడు మదరే మొత్తం ఫుడ్ కుకింగ్ కానీ ఎంతమంది ఉంటే అంతమందికి, అంటే వాళ్ళకి మీకు సపరేట్ గా కాకుండా అందరికి ఒకటే ఫుడ్ ప్రిపేర్ చేయడం నిజంగా కష్టం కదా, అంతమందికి ఒకరే ఫుడ్ ప్రిపేర్ చేయడం. పూరీలు కానీ చపాతీలు కానీ ఉన్నప్పుడు ఇంకా కష్టం ఎక్కువ ఉండేది, ఎందుకంటే అవన్నీ రుద్ది వేయాలి కాబట్టి. అప్పటికి నాన్నగారు చెప్పేవాళ్ళు ఒక్కళ్ళనన్నా పెట్టుకో వంటకి అని అంటే అస్సలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు అస్సలు. అంటే మేము తినేది అందులోనే, వాళ్ళకి పెట్టేది కూడా అట్లానే ఉండాలి అని అన్నప్పుడు, ఎప్పుడైనా లైక్ పోలీస్ ట్రైనింగ్స్ ఉన్నప్పుడు పాపం వాళ్ళు ఎంత కష్టపడతారంటే రూమ్స్ లేకపోయినా హాల్స్ లో బెడ్స్ వేస్తే అందులో పడుకునే వాళ్ళు. ఆ టైంలో కొంచెం వేరే వాళ్ళు హెల్ప్ తీసుకునేది. అప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 100 ఎక్కువ ఇంక్రీజ్ అయ్యేవాళ్ళు. 3 floors ఉండేవి, ఆల్మోస్ట్ చాలా లాంగ్ ఉండేది అనమాట హాల్.